నెల్లూరు జిల్లా కావలిపట్టణం వైకుంఠపురంలో 14 సంవత్సరాల తర్వాత వైసీపీ ప్రభుత్వంలో మళ్లీ అభివృద్ధి జరుగుతున్నట్లు మాజీ కౌన్సిలర్ గుడ్లూరు మాల్యాద్రి తెలిపారు. 35, 36, 38 వార్డుల్లో ముమ్మరంగా డ్రైనేజీలు, సిమెంటు రోడ్లు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. ఎమ్మెల్యే ప్రతాప్ కుమార్ రెడ్డి సహకారంతో గడప గడపకు మన ప్రభుత్వం సాధారణ నిధులు 80 లక్షల రూపాయలు మంజూరు చేశారన్నారు. ఈ నిధులతో అరటితోట వద్ద డ్రైనేజీ కాలువ, వైకుంఠపురం మెయిన్ రోడ్డులో సిమెంటు రోడ్డు నిర్మాణం చేస్తున్నట్లు చెప్పారు. అదేవిధంగా అనుపకుంట పక్కనే ఉన్న మొదటి వీధికి 14 లక్షల రూపాయలతో రోడ్లు వేయనున్నట్లు తెలిపారు. గత టీడీపీ 5 సంవత్సరాల్లో వైసీపీ వార్డులను చిన్నచూపు చూసి ₹1 నిధులు కేటాయించలేదన్నారు. కానీ వైసీపీ అధికారంలోకి రాగానే ₹1,30,00,000 ఆసుపత్రి నిర్మాణం చేపట్టామని తెలిపారు. మొత్తం మీద 4 కోట్ల నిధులతో 35, 36, 38 వార్డుల్లో అభివృద్ధి చేశామని గుడ్లూరు మాల్యాద్రి చెప్పారు. ఇందుకు ఎమ్మెల్యేకు ఆయన కృతజ్ఞతలు తెలియజేశారు. ఈరోజు కావలి వైకుంఠపురంలోని మెయిన్ రోడ్డు సుమారుగా 12 లక్షల పైచీలకతోటి ఈరోజు గడప గడప ప్రోగ్రాం ద్వారా ఈ రోడ్డు వేస్తున్నాము. కాబట్టి ఈ కావలి వైకుంఠపురంలో 38వ వార్డులో గడప గడప ప్రోగ్రాం ద్వారా 40 లక్షల రూపాయలు మనకి 36, 38 వార్డు 40 లక్షల రూపాయలు శాంక్షన్ అయి ఉన్నాయి. అదేవిధంగా 35వ వార్డుకు కూడా ఒక 40 లక్షల రూపాయలు గడప గడప ద్వారా మా శాసనసభ్యులు ప్రీతమ నాయకులు శ్రీ రామిరెడ్డి ప్రతాప్ కుమార్ రెడ్డి గారు 40 లక్షల రూపాయలు 35వ వార్డుకు కానీ 36, 38 వార్డులకి సుమారుగా 80 లక్షల రూపాయలు గడప గడప ద్వారా శాంక్షన్ చేస్తున్నారు. అదేవిధంగా మన కావలి టౌన్లో కూడా సుమారుగా 11 కోట్ల రూపాయల పైచీలక ఈరోజు రాబోతుంది. ముఖ్యంగా ఈ వైకుంఠపురంలో జనరల్ గ్రాంట్ ద్వారా అయితేనేమి, హాస్పిటల్స్ కానీ, మామూలుగా స్కూల్స్ కానీ ఇవన్నీ కూడా సుమారుగా 4 కోట్ల పైచీలక ఈరోజు ఈ వైకుంఠపురానికి వచ్చింది. గతంలో తెలుగుదేశం పరిపాలనలో సుమారుగా 14 ఏళ్ళు పరిపాలిస్తే ఇక్కడ ₹1 పెట్టిన దాఖలాలు లేవు. ఎందుకంటే ఈ రోడ్లన్నీ కూడా కాంగ్రెస్ గవర్నమెంట్ టైంలోనే గతంలో మా నాయకులు పిచ్చిరెడ్డి గారు, పెద్దవాడి నాగేశ్వరరావు గారి టైంలోనే ఈ రోడ్లు వేశారు. తిరిగి మేము ఈ రోడ్లు మా టైంలో మేము నిర్మిస్తున్నాం అనేది మీరందరూ కూడా గమనించాలి. గతంలో తెలుగుదేశం పరిపాలనలో 5 సంవత్సరాలు ఇక్కడ పరిపాలిస్తే ఇది వైఎస్ఆర్సీపీ వార్డు అనే నిర్లక్ష్యంతో వాళ్ళకున్న విధితోటి మాకు ఇక్కడ ₹1 కూడా పెట్టని పరిస్థితులు ఉన్నాయి. ఈరోజు సుమారుగా హాస్పిటల్ మనకి ₹1,30,00,000 హాస్పిటల్ అయితేనేమి, ఇవన్నీ కూడా సుమారుగా 4 కోట్ల రూపాయలతోటి ఈరోజు మనకి వైకుంఠపురంలోనే పూర్తి స్థాయిలో అభివృద్ధి చేస్తున్న పరిస్థితి చూస్తున్నాం. మెయిన్గా మా వైకుంఠపురంలో ఫస్ట్ అరటితోట రోడ్ వీధిలో కాలువ డ్రైన్ నిర్మిస్తున్నాము. అదేవిధంగా మెయిన్ రోడ్డు జనరల్ గ్రాంట్ ద్వారా 10 లక్షల రూపాయలతోటి ఒక రోడ్డు నిర్మిస్తున్నాము. అదేవిధంగా మన అన్నపకుంట వీధి ఫస్ట్ లైను 14,50,000 తోటి ఆ రోడ్డును కూడా తొందరలో నిర్మిస్తామని చెప్తున్నాము. అదేవిధంగా ఈరోజు అమ్మఒడి అయితేమి, ఆసరా అయితేమి, చేయూత అయితేమి, ఇతర ఏ పథకాలైనా కానీ సుమారుగా మన 2 సచివాలయ మన సచివాలయం 36, 38 వార్డులకు ఈనాటికి 10 కోట్ల రూపాయలు పేదవారికి డైరెక్ట్గా ఎవరితో సంబంధం లేకుండా వారి యొక్క అకౌంట్లో ఎవరి సిఫారసు లేకుండా ఏదైతే గాంధీజీ గారు చెప్పినటువంటి డైరెక్ట్గా పరిపాలన గ్రామ స్వరాజ్యంగా ఉండాలని ఆయన ఏదైతే కోరిక ఉండిందో ఆ కోరికని ఈరోజు సచివాలయాల ద్వారా ఈరోజు జగనన్న చేస్తున్నాడు. ముఖ్యంగా సచివాలయాలు చేయటం కొత్తది కాబట్టి కొంచెం ఒడిదొడుకులు ఉండొచ్చు. అయినా కానీ ఇది రాబోయే రోజుల్లో మంచి సచివాలయం అనేది పేదవాడికి దగ్గరగా ఉండే పరిపాలన ఇది. గతంలో ఏ సర్టిఫికేట్ కావాలన్నా, ఏదైనా కావాలన్నా ఎవరొకరు మధ్యవర్తికి ఎంతో కొంత డబ్బులు ఇవ్వండి పనిచేసేవాళ్ళు కాదు. ఈరోజు డైరెక్ట్ సచివాలయ వ్యవస్థ ద్వారా పేదవాడికి డైరెక్ట్గా వారి యొక్క ఇంటి దగ్గరికే వచ్చి వారి యొక్క మన సచివాలయ సెక్రటరీలు కానీ అంగన్వాడీల ద్వారా డైరెక్ట్గా ఈరోజు చేస్తున్నారంటే ఈరోజు ప్రజలందరూ కూడా ఆలోచించాలా. పేద ప్రజలకు ముఖ్యంగా ఈరోజు డైరెక్ట్గా బియ్యం ఇస్తున్నారు డైరెక్ట్గా ఇంటింటికి వచ్చి. గతంలో స్టోర్లకు పోతే 3 రోజులు 4 రోజులు తిప్పుకునేవాళ్ళు. స్టోర్లు ఇప్పుడు లేకపోమ్మా మళ్ళీ రండి ఇంకా బియ్యం రాలేదు చేయలేదు అనేది కదా. ఈరోజు ఆనాటి పరిస్థితి లేదు. ఇప్పుడు డైరెక్ట్గా జగనన్న పేదవాడికి దగ్గరగా ఇంటికి పోయి వాళ్ళు ఏదైనా 2 రోజులు కూలి పని పోగొట్టుకొని ఇతర పనులు చేసుకుంటా వాళ్ళు నష్టపోతారనే ఉద్దేశంలో భాగంగా ఈరోజు పేదవాడికి డైరెక్ట్గానే ఈరోజు చేస్తున్న పరిస్థితులు చూస్తున్నారు. అదేవిధంగా ఈరోజు ఉద్యోగాలు అంటున్నారు. ఉద్యోగాలు సుమారుగా 1,50,000 ఉద్యోగాలు సచివాలయ సెక్రటరీలు ఈరోజు ఇచ్చిన పరిస్థితి
ఉంది. గతంలో ఒక వ్యవస్థను సృష్టించి ఒక సచివాలయం అనే వ్యవస్థను ఎవడు చేసింది ఏం లేదు. గతంలో రామారావు గారు మండల వ్యవస్థను చేశాడు, అది కరెక్ట్. మళ్ళీ ఈరోజు జగనన్న సచివాలయ వ్యవస్థ ద్వారా డైరెక్ట్గా పేదవాడి దగ్గరికి ఇంటికి పోయే విధంగా ఈరోజు తయారు చేస్తున్నాడు. కాకపోతే ఈరోజు శ్రీ లలితా రుద్ర మహాయజ్ఞం అక్టోబర్ 15వ తేదీ నుండి నవంబర్ 27వ తేదీ వరకు 45 రోజులు లోక కళ్యాణం, విశ్వశాంతి, ధర్మ సంస్థాపనార్థం, సమృద్ధి వర్షం, పాడి పంటల కొరకు పీఠాధిపతులు శ్రీ రాజరాజేశ్వరానంద స్వామి ఆధ్వర్యమున జరుగుతున్నది. సకల శుభాలు కలిగించే ఈ లలితా రుద్ర మహాయజ్ఞములో పాల్గొని ఆయురారోగ్యం, ఉన్నత చదువులు, ఉద్యోగం, పదవులు, నవగ్రహ దోష నివారణ, సకల సంకల్ప కార్యసిద్ధి, వ్యాపారాభివృద్ధి, అన్యోన్య దాంపత్యం, శత్రు నివారణ, వివాహం, సంతానం పొందుటకు అందరూ ఉభయదాతలుగా పాల్గొనుటకు సంప్రదించవలసిన సెల్ నంబర్ 9848088925.